ఓం శాంతి. సో నా పేరు బీకే బిందు. ఈరోజు మనము గుణాల్ని గ్రహించటం ఒక హంసలాగా, హోలీ హంస అంటారు, పవిత్రమైన హంసని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారన్నమాట. సరస్వతీదేవి యొక్క వాహనం కూడా చెప్తారండి. అంటే స్వచ్ఛతకి గుర్తుగా కూడాను హంసని చెప్తూ ఉంటారు. పాలు నీళ్లు కలిపి పెడితే హంస ఏం చేస్తుందంట అండి, పాలని తీసుకుంటుందన్నమాట, నీటిని వదిలేస్తుందంట. రాళ్ళని రత్నాలని పెడితే రాళ్ళు వదిలేసి రత్నాల్ని పోగు చేసుకుంటుందంట. అలాగా అంటే అన్ని మన చుట్టూ అన్నమాట చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, కానీ మనం మంచినే గ్రహించాలి హంసలాగా అన్నమాట కదా. అలా అని ఒకే నీటిలో ఉన్న హంస చూడండి, అలానే కొంగ కూడా ఉంటుందన్నమాట. కొంగ ఏం చేస్తుంది, ఎప్పటికీ కూడాను గుచ్చుతూ ఉంటుందన్నమాట. అంటే అవగుణాలని, మనలో ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, మాటికి దాన్ని నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి మనని బ్లేమ్ చేయడము, నిందించడము ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కొంగలాగా ఉండకూడదు మన బుద్ధి. ఒకరిని బాధ పెట్టే విధంగా ఎప్పుడు ఉండకూడదు అన్నమాట. ఉండాలి అంటే ఒక హంసలాగా కావాలి. కాబట్టి చెప్తారు, ఈ పవిత్రమైన దేవతలు ఉన్న ప్రపంచంలో అన్నమాట హంస అనేది చాలా వైట్గా ప్యూర్గా ఉంటుందంట. అలాగా మన మనసు కూడా ఉండాలి. మన మనసు బుద్ధి కూడా అలా ఉండాలి. బుద్ధి ఏం చేస్తుంది అంటారు, మనకి చెప్పాలంటే నిర్ణయం చేస్తుందన్నమాట. అంటే మనం అన్నీ చూస్తూ కూడా మంచిని గ్రహించేటువంటి బుద్ధి మనకి కావాలి, స్వచ్ఛ బుద్ధి కావాలి. ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉందని చెప్తారు, రాతి బుద్ధి లాగుందంట, స్టోన్ ఇంటెలెక్ట్ అంటారు. ప్యూర్ ఇంటెలెక్ట్గా మారాలి. మరైతే ప్యూర్ ఇంటెలెక్ట్ అంటే పవిత్రమైన బుద్ధి, అంటే మంచి చెడుని సత్యంగా గ్రహించగలగాలి. అది ఎప్పుడు చేయగలుగుతాము అంటే మనం ఎంత మంచి సాంగత్యంలో ఉంటామో, చుట్టూ వాతావరణం కావచ్చు, మన రిలేషన్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ సర్కిల్ కావచ్చు, అన్నీ కూడా అన్నమాట అందరూ మంచిగా ఉన్న వాళ్ళని, అంటే ఆలోచనలు పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు, అలాంటి సర్కిల్లో మనం ఉండే కొద్దీ మన బుద్ధి అన్నమాట స్వచ్ఛ బుద్ధిగా ఉంటుంది. కాబట్టి స్వచ్ఛతనే మనం గ్రహిస్తాము, అది మనం చేయాలి. కాబట్టి ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ మనం కేవలం ఇదే తీసుకునే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. దాని కొరకు ఎగ్జాంపుల్గా మన న్యూస్ పేపర్ చూస్తున్నా కూడా అన్నమాట దాంట్లో మనకి అవసరమైన విషయాలు తీసుకోవటం. అది కూడా ఏంటి, కొన్ని బాధాకరమైన న్యూస్ కూడా ఉంటుందన్నమాట. అది చూస్తూ కూడా ఏం చేయాలి, మనము యాజ్ ఏ సిటిజన్ ఇన్ ఇండియా ఆ బాధాకరమైన సీన్లో కూడా అన్నమాట ఒక పాజిటివ్ ఫీలింగ్స్ని పంపించాలి ఆ వాతావరణానికి, కానీ ఆ పీపుల్కి కూడా అన్నమాట హెల్దీగా ఉన్నారు, వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారని చెప్పాలి. ఉదాహరణకి ఒకసారి చెప్పారన్నమాట, ఈ జూలో ఒక అబ్బాయి అన్నమాట డెన్ లోపల, అంటే గుహ లోపల కిందకి ఈ టైగర్ అన్నమాట తిరుగుతూ ఉందా చూశాడు. ఆ అబ్బాయి చూస్తూ ఇట్లా తల వంచి అన్నమాట అలా లోపల పడిపోయాడు. సో కాబట్టి వెంటనే ఆ టైగర్ వచ్చేసి ఆ అబ్బాయిని తినేసిందనమాట, అంటే చంపేయడం చేసేసింది. ఆ సీన్ పేపర్లో వేయంగానే అందరికీ చాలా బాధ, అంతే కదా. ఎంత ఒక 21 years ఉన్న అబ్బాయి అనమాట. ఆ జరిగిన వెంటనే ఆ సీన్ చూస్తే అందరికీ బాధ. సో అలా ఆ సీన్ చూస్తూ అన్నమాట మా సిస్టర్ కూడా ఒకరు చాలా బాధపడ్డారు, అయ్యో చిన్న వయసు అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి కదా. అది కొన్ని రోజులు అలానే తన బాధలోనే ఉందన్నమాట. తర్వాత తను ఆలోచించింది, ఇలా నేను ఆలోచించకూడదు వీక్గా అని చెప్పేసి వెంటనే ఏం మార్చేసుకునింది అంటే కన్నా ఆ అబ్బాయికి ఫర్దర్గా మంచి జర్నీ ఉంటుంది లైఫ్ లోపల, కాబట్టి పీస్ఫుల్గా తన లైఫ్ ఉంటుంది ఫర్దర్గా అని చెప్పేసి అలాగా ప్యూర్ థాట్స్ పంపిస్తూ వచ్చేసారు. అంటే అక్కడ ఉన్న ఒక దుఃఖకరమైన సీన్ని కూడా అన్నమాట మనము పాజిటివ్గా మార్చుకోవడం, ఇది నిజంగా హంస యొక్క పని. కాబట్టి నెగిటివ్ను కూడా పాజిటివ్గా మార్చుకోవడమే హంస పని. అక్కడ ఏవి అనుకూలంగా ఉండకపోవచ్చు మనకి, కానీ మనం అనుకూలంగా మార్చుకోవాలి, అది హంస బుద్ధి అంటున్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలాగా ఉంటారనేది కాదు, వాళ్ళు ఎలా ఉన్నా కూడా అన్నమాట మనం మౌల్డ్ అవ్వాలి. మౌల్డ్ అయిపోయేసి ఒక బంగారం లాగా, రియల్ గోల్డ్ లాగా అన్నమాట పరిస్థితుల్ని కూడాను మనుషుల్ని కూడా అన్నమాట మన అనుకూలంగా మార్చుకునేటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది మనం చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మన లోపల ఓర్పు అన్న ఒక మంచి గుణం కూడా మన లోపల కావాలన్నమాట. ఎలా అయితే ఒక చెట్టుకు చెప్తాము
మనము చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం రాయేసి కొట్టామనుకోండి, మనకి ఇన్ రిటర్న్గా ఫ్రూట్సే ఇస్తుంది కానీ రాళ్ళతో కొట్టదు కదా అండి. అలానే మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా, ఎంత నిందిస్తున్నా కూడా, తప్పు చేయకపోయినా నిందిస్తున్నా కూడా, అలాంటప్పుడు మనం వాళ్ళపైన గుడ్ విషెసే చేయాలి. ఎందుకంటే నేను స్వచ్ఛమైన హంస బుద్ధి కలిగి ఉన్నాను కాబట్టి కొంగ బుద్ధి కాదు నాది. కనుక నేను కేవలము మంచే ఆలోచిస్తాను, మంచినే గ్రహిస్తాను అని ఒక లక్ష్యం తీసుకోండి లైఫ్లో. మీ లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.